ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణంగా కనిపించే న్యూరోడీజెనరేటివ్ వ్యాధులలో ఒకటైన పార్కిన్సన్ అనే వణుకుడు వ్యాధి బాధితులకు విజయవంతంగా చికిత్సను అందించినట్లు హైదరాబాద్ హైటెక్ సిటీ యశోదా హాస్పిటల్ వైద్యులు రాజేష్ తెలిపారు. దేశంలో ప్రతి లక్ష జనాభాలో సుమారు 42 నుండి 60 మంది వరకు పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారని చెప్పారు. హుజూరాబాద్కు చెందిన బాధితులు తమను సంప్రదించగా నిపుణుల వైద్య బృందం మెరుగైన వైద్య చికిత్సను అందించినట్లు తెలిపారు. పార్కిన్సన్ వ్యాధి బీపీ షుగర్లా జీవితాంతం ఉండే వ్యాధి అని, ప్రతి సంవత్సరం లక్షణాలు పెరుగుతాయని ఆయన వివరించారు. మొదటి 3 నుంచి 4 సంవత్సరాల వరకు మందులతో ఉపశమనం లభించినా తరువాత మందుల ప్రభావం తగ్గిపోతుందని చెప్పారు. వణుకుడు వ్యాధిలో ఆ వణుకుడు ఒకటే కాకుండా దాంతోపాటు ఇంకా 2 కంపోనెంట్స్ ఉంటాయి. ఏంటి అని అంటే బ్రాడికైనేసియా అని అంటాం. బ్రాడికైనేసియా అని అంటే మనం చేసే పనులు స్లోగా అయిపోవడం. ఇంకోటి అనేది రిజిడిటీ అనేది అంటే గట్టిపడిపోవడం. సో వణుకుడుతో పాటు వాళ్ళంతా కూడా కదలకుండా ఒక చోట్లో ఉండిపోతారు, కండరాలన్నీ గట్టిగా అయిపోతాయి. దీనికి వేరే ఇంపార్టెంట్ దానికి మెడిసిన్స్ కొన్ని రోజుల వరకు వాడచ్చు. స్టార్టింగ్లో మెడిసిన్స్ బాగా పనిచేస్తాయండి. మెడిసిన్ వేసుకుంటే చాలామందికి తెలియదు ఈయనకి వ్యాధి ఉంటుంది అని. ఈ క్రమం కొంచెం 2-3 ఇయర్స్ వరకు నార్మల్గానే ఉంటుంది. మీరు టాబ్లెట్ వేసుకుంటారు, ఒక 6-7 అవర్స్ వస్తుంది. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం టాబ్లెట్ వేసుకుంటే మీ పనులన్నీ చేసుకుంటారు. ఆ టాబ్లెట్ ఎఫెక్ట్ తగ్గిపోయాక మీరు కొంచెం ఇబ్బంది పడతారు పేషెంట్స్. అలా కానీ క్రమంగా ఏమవుతుంది అంటే 3-4 ఇయర్స్ తర్వాత మీరు వేసుకునే టాబ్లెట్ ఏదైతే ఉందో అది 5-6 అవర్స్ రాకుండా 3-4 అవర్సే వస్తుంది. అలా కొన్ని రోజులు జరిగిన తర్వాత మీకు మళ్ళీ ఆ టాబ్లెట్ 1-2 అవర్సే వస్తుంది. దాంతోపాటు టాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. టాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని అంటే వణుకుపోతుంది, వణుకుపోయి ఊపు వచ్చేస్తుంది, డాన్సింగ్ మూమెంట్స్ లాగా వస్తుంది. ఇది స్టార్టింగ్లో సాయంకాలం పొద్దున్న నుంచి సాయంకాలం దాకా డోస్ వేసుకున్నాక సాయంకాలం స్టార్ట్ అవుతాయి. తర్వాత క్రమంగా ముందు పొద్దున్న ప్రతిసారి టాబ్లెట్ వేసుకున్నాక కొంచెం సేపు వరకు వాళ్ళకి ఆ డిస్కైనీసియస్ వచ్చి దాని తర్వాత కొంచెం మామూలుగా అవుతారు. ఇంకో సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని అంటే వాళ్ళకి మెంటల్ సైడ్ ఎఫెక్ట్స్ రావడం స్టార్ట్ అయిపోతాయి. అది దాంట్లో ఏమవుతాయంటే వాళ్ళకి కలలు, భ్రమలు, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా కలలు, భ్రమలు, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అన్నీ కొత్త పార్కిన్సన్స్ వ్యాధి స్టార్ట్ అయినప్పుడు రాదు, అది ముదిరిపోయినప్పుడు వస్తాయి. మెయిన్గా ఈ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ మూలంగా వస్తాయి. సో ఇలాగ ఉన్నప్పుడు వాళ్ళకి మనం మెడిసిన్స్ పని చేయనప్పుడు మనకు ఇంకో ఆప్షన్ సర్జరీ పేరు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ అని అంటాం. దీంట్లో మేము ఏం చేస్తామనంటే బ్రెయిన్లో ఒక సూక్ష్మ న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్లో ఎలక్ట్రోడ్స్ అంటే వైర్స్ పెడతాం. వైర్స్ పెట్టి ఆ వైర్స్కి చెస్ట్లో బ్యాటరీ పెట్టి దాని నుంచి కరెంట్ ఇస్తాం. ఆ కరెంట్ ఇచ్చిన మూలంగా ఏదైతే ఆ కెమికల్ ఉంటుంది, ఏదైతే డోపామిన్ అనే కెమికల్ తక్కువ ఉంటుంది, ఆ కెమికల్ ఏ పని చేయాలో ఈ కరెంట్ మూలంగా ఆ పని అవుతుంది. ఎలక్ట్రోడ్ డోపామిన్ ఇవ్వదు, కానీ డోపామిన్ చేసేసే పని ఏదైతే ఉందో అది ఈ ఎలక్ట్రోడ్ చేస్తుంది. దాని మూలంగా పేషెంట్స్ కొంచెం మంచిగా అవుతారు. ఒక రోజు ఒకలాగా ఉంటుంది, ఇంకో రోజు ఇంకోలాగా ఉంటుంది, డైనమిక్గా ఉంటుంది, మారుతూ ఉంటుంది. సో దీంట్లో మల్టిపుల్ కాంటాక్ట్స్ ఉంటాయి ఎలక్ట్రోడ్లో. ఆ కాంటాక్ట్స్ మనీ మార్చుకుని మనం కరెంట్ పెంచుకుని తగ్గించుకుని మెడిసిన్స్ పెంచుకుని తగ్గించుకుని అవన్నీ చేసుకుంటాం. ఇండియాలోనే హైయెస్ట్ నెంబర్ మేమే చేసాము ఇప్పటి వరకు. ఇండియా మొత్తంలో 12,000 దాకా సర్జరీస్ అయి ఉంటాయి. మేము మా టీం ఒక్కళ్ళమే 1000 పైనే కేసెస్ చేస్తాము. ఒకటైతే జెనెటిక్ మేకప్, తర్వాత ఎన్విరాన్మెంటల్ చేంజెస్, తర్వాత మన లైఫ్ స్టైల్ బేసికలీ. సో స్టార్ట్ అవడానికి ఈ డిసీజ్ స్టార్ట్ అయ్యేది అనేది ఏంటంటే గట్లోంచి స్టార్ట్ అవుతుంది అంటారు. గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటారు. అంటే మనం తినే ఆహారం ఏదైతే ఉందో అది దాని మూలంగానే మనం పొట్టలో మిగిలిపోయిన పేగుల్లో ఏవైనా ఉండిపోయినాయి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి పేగుల నుంచి స్టార్ట్ అయ్యి బ్రెయిన్కి వెళ్తుంది. సిన్యూక్లియన్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది, అది బ్రెయిన్లో డిపాజిట్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. దాని మూలంగా డోపామిన్ అనే కెమికల్ తగ్గుతూ ఉంటుంది. ఇది దాని మూలంగా వస్తుంది. పెద్ద వయసు వాళ్ళలో చూసేవాళ్ళం, 60 ఏళ్ళు దాటిన వాళ్ళలో చూసేవాళ్ళం.
లాస్ట్ డెకేడ్ నుంచి మనం ఇంకా యంగ్ పేషెంట్స్లో కూడా చూస్తున్నాం. మెయిన్గా ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే మీకు నేను మూడు మెయిన్ మీకు చెప్పాను, వణుకు, స్లోనెస్, రిజిడిటీ. ఇవి కాకుండా సిగ్నేచర్ చేయడంలో ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళు సైన్ చేయలేరు. వాళ్ళకి ఎప్పుడైతే మెడిసిన్ ఆఫ్ అయిపోతుందో వాళ్ళు పనులు చేయలేరు. స్లోగా అయిపోయారనుకోండి, టైట్గా ఉన్నారు, నొప్పులు ఉన్నాయి, బాధపడుతున్నారంటే చాలా మందికి ఉద్యోగాలు పోతాయండి. అలా కొంతమంది ఇలాగే ఉన్నారు మా దగ్గర. అట్లీస్ట్ 5 members నాకు గుర్తుకొస్తున్నారు. 42 years ఏజ్లో స్టార్ట్ అయింది. వాళ్ళకి ఎవరో అవగాహన లేక లేకపోతే చేయని వాళ్ళు ఏమన్నారు అంటే DBS తర్వాత చేసుకోండి, 55, 65లో చేసుకోండి, ఇప్పుడు చేయించుకోవద్దు అని చెప్పారు. 42 నుంచి 47 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆయనకి వ్యాధి ముదిరిపోయింది, ఆయన ఇంకా మందులు పని చేయట్లేదు. కార్పొరేట్ వాళ్ళు నిర్దాక్షిణ్యంగా వాళ్ళని తీసేస్తారు. మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని కవర్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ, ట్రైనింగ్స్, స్పీచ్ అవన్నీ కొంచెం ఉంటాయి. వచ్చిన వాళ్ళకి కొంచెం తొందరగానే వస్తుంది. వెరీ యంగ్ ఆన్సెట్, జువెనైల్ ఆన్సెట్ అని అంటాము. అంటే యంగెస్ట్ పేషెంట్ నేను ఆపరేట్ చేసింది 27 years అండి. 27 years ఏజ్లో ఆయనకి అడ్వాన్స్ పార్కిన్సన్స్, అంటే సుమారుగా ఒక 20 years ఏజ్లో స్టార్ట్ అయింది. అలా కూడా ఉంటాయండి. జెనెటిక్స్ అండ్ మ్యూటేషన్, కొన్ని చేంజెస్ వస్తాయి సార్. మనకి రేడియేషన్ వాటి మూలంగా క్రోమోసోమ్స్ చిన్న మార్పులు వస్తాయి. ఆ మార్పుల మూలంగా ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. అది వెరీ బేసిక్. దాని తర్వాత మనకి తెలిసింది ఏంటి అని అంటే డోపామిన్ తగ్గుతుంది అని తెలుసు. సో డోపామిన్ తగ్గిన మూలంగా ఈ పని జరుగుతుంది. వణుకు అది స్టార్టింగ్ స్టేజ్లోనే ఉండొచ్చు, కానీ దానికంటే ముందు ఒక 2 years నుంచి పొట్టలోంచే స్టార్ట్ అయిపోయి ఉండేది. దానికి ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఎలాగనంటే విరోచం సరిగ్గా కాకపోవడం, మళ్ళీ కొంచెం స్లో అయిపోవడం, తర్వాత మనకి సరిగ్గా నిద్ర పట్టకపోవడం. మనం ఇవన్నిటిని పెట్టుకొని నీకు పార్కిన్సన్స్ ఉంది అని అంటే ఎవరు ఒప్పుకోరు ఆ స్టేజ్లో. కానీ రీసెర్చ్తో తెలిసింది ఏంటంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మేము వాళ్ళని అడుగుతాము, మీకు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ ఉన్నాయి అంటే ఓకే, అప్పటి నుంచి ఎప్పటి నుంచి అవి స్టార్ట్ అయ్యా అప్పటి నుంచి స్టార్ట్ అయిన లెక్క తీసుకుంటాం. వణుకు వ్యాధుల్లో వణుకుడు వ్యాధి లాగా వణుకు చాలా వ్యాధుల్లో వస్తుంది. కానీ వణుకు వ్యాధి అనేది, పార్కిన్సన్స్ వ్యాధి అనేది సపరేటు. దాంట్లో ఈ 3 ఉండాలి ఖచ్చితంగా. వణుకు ఉండాలి, స్లోనెస్ ఉండాలి, గట్టుబడ్డము ఉండాలి. పెద్ద వయసులో దాన్ని సినైల్ ట్రెమర్స్ అంటారు, అది వేరే అండి. దానికి అది ట్రెమర్ కాదు. కొంతమంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, థైరాయిడ్ ఎక్కువ ఉన్నా కూడా ట్రెమర్స్ వస్తాయి, అవి వేరే ట్రెమర్స్. దానికి కాదు, దానికి థైరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. హైదరాబాద్, విజయవాడ అన్ని తిరిగాను. లాస్ట్ లో నాకు డాక్టర్ రాజేష్ గారు, డాక్టర్ రూపం గారు టీమే నచ్చింది, ఇక్కడే చేయించుకున్నాను. మా మదర్కి చేయించి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో చేయించాను. సో ఆ ఎలక్ట్రోడ్స్ పెట్టారు, బ్యాటరీ పెట్టారు. సో ఇప్పటి వరకు 2-3 విజిట్స్ అయ్యాయి హాస్పిటల్కి. మళ్ళీ ఆ ప్రోగ్రామింగ్ కోసం మెషిన్కి అరౌండ్ 50-60% అమ్మకి రిలీఫ్ ఉంది. ఇంకా డాక్టర్స్ అన్నారు కొంచెం ఇంకా టైం పోతే కొంతమందికి లేట్ అవుతుంది, ఇంకా అమ్మకి అరౌండ్ 70-80% ముందు ప్రాబ్లమ్స్ పోతాయి అన్నారు. ఆల్రెడీ కొన్ని రిలీఫ్ కనపడుతున్నాయి, కొంచెం స్టేబుల్గా లేదు, కానీ అది కూడా వచ్చేస్తుందని మాకు నమ్మకం. మేము అక్కడ హైదరాబాద్ వెళ్ళి చూస్తే డాక్టర్స్ చాలా పెద్ద టీం ఉంది. తర్వాత ప్రతి డాక్టర్ చాలా హెల్ప్ఫుల్. ఏదో ఛాంబర్లో క్లోజ్ అయిపోయి డాక్టర్ మెడిసిన్ రాసి పంపించడం వల్ల కాదు, ప్రతిరోజు చూస్తారు, వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు, మెడిసిన్స్ రాస్తారు. ఏమైనా ఫోన్ మీద కూడా అవైలబుల్, అందరు ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి. వాట్సాప్ గ్రూప్లో కూడా మన ప్రాబ్లమ్ చెప్తే దాని డాక్టర్ సొల్యూషన్, మెడిసిన్స్ అన్ని చెప్తారు. సో ఆ విధంగా చూస్తే అప్రోచబుల్ డాక్టర్స్ కాబట్టి మేము చాలా హ్యాపీ అండి.